కర్నూలు నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ వినూత్న రీతిలో చర్యలు చేపట్టారు. నగరంలోని ఖాళీ స్థలాలు, పార్క్ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించకపోతే తామే తొలగించి స్థల యజమానుల నుంచి పెనాల్టీ వసూలు చేస్తామని కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఇప్పటికే 325 ఖాళీ స్థలాలను గుర్తించి 182 యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు. యజమానులు ఖాళీ స్థలాలను స్వచ్ఛందంగా శుభ్రం చేసుకోవాలంటున్న నగర కమిషనర్ విశ్వనాథ్తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కర్నూలు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసేందుకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ వినూత్న రీతిలో కొన్ని చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏదైతే ఓపెన్ ల్యాండ్స్లో ఉన్న చెత్త చెదారాన్ని క్లీన్ చేసి తమ ఆధీనంలోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ గారు, సార్ మీరు ఇప్పుడు చేసిన కార్యక్రమం ఏం సార్? అనేక మార్లు ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ డిపార్ట్మెంట్లతో పాటు ప్రైవేటు వ్యక్తులకు అందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకొని వాటిని కాంపౌండ్ వాల్తో లోపలికి కుక్కలు అవి ఇవి పందులు వెళ్లకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ స్పందించడం మానేసినటువంటి ప్రైవేటు స్థలాల యజమానులు వీరందరూ దాన్ని దృష్టిలో పెట్టుకునేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ పబ్లిక్ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. చాలా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్స్ని దృష్టిలో పెట్టుకునేసి మనం అనేకసార్లు వాళ్ళకు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ఈ ఖాళీ స్థలాలను శుభ్రం చేసి దానికయ్యే ఖర్చును ఆ ప్లాట్ల యజమానుల నుంచి వసూలు చేపట్టే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసము కొంతమంది ఈ ప్రైవేటు స్థలాల యజమానులు వాళ్ళు స్పందించి ఇప్పటికే ఒక 20% స్థలాలను శుభ్రం చేసుకోవడం జరిగింది. కొంతమంది ఈరోజు శుభ్రం చేసుకుంటామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. అలా ఇప్పటికీ శుభ్రం చేసుకొని స్థలాల యజమానుల కోసమై మేము ఈ కార్యక్రమం చేపట్టబట్టింది. దీనిలో భాగంగా ఆ ప్రైవేటు స్థలాలను మేమే శుభ్రం చేసి దీనికయ్యే ఖర్చును వాళ్ళ నుంచి రాబట్టడం, ఎంతకు స్పందించిన వారి నుంచి పెనాల్టీ కూడా వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్లకు సంబంధించినటువంటి ఈ స్థలాలు మాకు ఆ స్థలాలకు సంబంధించినటువంటి క్లీన్ చేసే కార్యక్రమానికి సంబంధించినటువంటి ఖర్చులు పే చేసేంత వరకు ఇంకా ఆ స్థలాల్లో కొన్ని ఎక్కడైనా మరీ ప్రాబ్లమాటిక్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో మా వెహికల్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడైతే ఇది ప్రభుత్వ స్థలము కాబట్టి దీన్ని మనము అలా స్వాధీనం చేసుకోవటం జరగటం లేదు. కాకపోతే దీనికి అయ్యే ఖర్చును వారి నుంచి వసూలు చేసే పన్నుల రూపంలో పన్నులు వసూలు చేసేటప్పుడు ఈ మొత్తాన్ని రాబట్టుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ స్థలాలు ఉంటాయి సార్, అవి వారు ఏమైనా మీ దగ్గరికి రావడం జరిగిందా? ఏ విధమైన చర్యలు ఉంటాయి వాళ్ళు క్లీన్ చేయకపోతే? ప్రైవేటు స్థలాల యజమానులు కాదు మా దగ్గరికి వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి బాధలు అనుభవిస్తున్నటువంటి ప్రజలు మాకొచ్చి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇవ్వడంతో మా శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారికి అనేక సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎంతకు స్పందించిన ప్రైవేటు స్థలాల యజమానులకు మనము చివరి హెచ్చరికగా వాట్సాప్ మెసేజ్లు, నెక్స్ట్ వైడ్ పబ్లిసిటీ కూడా ఇచ్చి వారం రోజుల లోపల మీరు కంప్లీట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంత చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వని ప్రైవేటు స్థలాల యజమానులను మేమే శుభ్రం చేయించి దానికి సంబంధించినటువంటి అయినటువంటి ఖర్చును వారి నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమమే ఇప్పుడు జరుగుతుంది. అప్పటికీ అడమెంట్గా తయారైనటువంటి పబ్లిక్ ఇబ్బందికరంగా తయారవుతూ అక్కడ మేము క్లీన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని శుభ్రంగా పెట్టుకోక మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉన్న చోట మా వెహికల్స్ పెట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఆ పరిస్థితికి రాకుండా చూసుకుంటూ వారు పే చేసిన తర్వాత ఈ అయినటువంటి ఖర్చును పే చేసిన తర్వాత మనము ఆ స్థలాన్ని వారికి స్వాధీనం చేయడం జరుగుతుంది. అంత అపార్ట్మెంట్ వాసులు సార్, మీరు చెప్పండి, మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు, ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బంది ఉండేది మీకు? సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. సార్ ఆల్రెడీ కమిషనర్ గారికి సార్ మేము కంప్లైంట్ చేశాము. సార్ దానికి రెస్పాండ్ అయ్యి మాకు ఒకసారి వచ్చి చూసి విజిట్ చేసి మాకు దాన్ని మరీ ఒకసారి క్లీన్ చేయించిపోయాడు సార్. అయినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదైనా చనిపోయిన జంతువులు కానీ తీసుకొని వచ్చి ఇక్కడ వేసిపోతున్నారు సార్. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు ఇక్కడ. కాబట్టి మాకు స్పందించి మున్సిపల్ కమిషనర్ మాకు స్పందించి ఈ కార్యక్రమం చేపట్టేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి సార్, సార్ కూడా మేము అడిగినాము, రిక్వెస్ట్ చేశాము, ఇక్కడ ఒక కాలువ దోగిస్తే కూడా మాకు బాగుంటుందని చెప్పాము సార్. సార్ శాంక్షన్ చేపిస్తా అన్నాడు. కాబట్టి సార్ గారు మాకు స్పందించి చేసేందుకు చాలా సంతోషకరంగా ఉంది సార్ ఈ విషయం.
ఇది పరిస్థితి చూడొచ్చు. ఏదైతే ఒక ప్రభుత్వ స్థలంలో జేసీబీలు పెట్టి మొత్తం క్లీన్ చేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో ఈ విధంగా ఏదైతే మొత్తం ముళ్ళ కంపలు కావచ్చు, మిగతా ఇబ్బందికరంగా ఉన్న స్థలాలలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్నంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 27 జేసీబీలు ఆయా ప్రాంతాల్లో మొత్తం కర్నూలు నగరం మొత్తం ఏదైతే వాహనాలు పంపించి మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ముఖ్యంగా ప్రైవేట్ స్థలాలలో ఉన్న ఏదైతే మొత్తం ఈ జంగిల్ క్లియరెన్స్ని వారు క్లీన్ చేసుకొని పక్షాన మున్సిపల్ అధికారుల తరఫున తామే క్లీన్ చేసి ఏదైతే అక్కడ బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ ప్రాపర్టీస్ కావచ్చు, మిగతా ప్రభుత్వ స్థలాల్లో తాము ఇచ్చిన గడువు లోపల ఈ క్లియరెన్స్ చేయకపోతే తాము క్లియర్ చేసి తమ ఆధీనంలోకి ఆ స్థలాలను తీసుకుంటామని చెప్పి మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ, కర్నూలు.